మద్యం పాలసీ విషయంలో అటు కూటమి ప్రభుత్వం ఇటు గతంలో వైసీపీ ప్రభుత్వం దొందేనని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు కూడా రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేశాయని విమర్శించారు. మధ్యాంధ్రప్రదేశ్ మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపులు అన్న విధంగా మద్యం పాలసీ తయారైంది. నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారవుతా ఉంది. నిన్న అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు గ్రామ పరిధిలో ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం తయారు చేసే కేంద్రంపై దాడి చేసి 1,75,00,000 రూపాయలు విలువ చేసే నకిలీ మద్యాన్ని, దాన్ని తయారు చేసే పరికరాలను, తయారు చేస్తున్న 9 మంది కూలీలను, ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ఒక బ్రాందీ షాప్ యజమానిని, ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ఒక బెల్ట్ షాప్ నిర్వాహకుని వారిని అరెస్ట్ చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇది కేవలము ఒక సంఘటన మాత్రమే. ఇటువంటి రోజు అనేక చోట్ల అనేకం జరుగుతూ ఉన్నాయి. ఎవరి మీద? తమ తల్లి మీద. ఏమని? తమ తల్లి వాణి మద్యానికి బానిసై రోజు తమను సంఘటికరతో కొడతా ఉంది, బాగుతూ ఉందని చెప్పేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెల్ట్ షాపులు లేకుండా చూడాలని, నకిలీ మద్యం తయారీ కేంద్రాలు లేకుండా చూడాలని, వీలైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలయ్యేటట్టు చూడాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. మద్యం పాలసీ విషయంలో అటు టీడీపీ కూటమి ప్రభుత్వం, గతంలో వైకాపా ప్రభుత్వం దొందే అనే విధంగా తయారయ్యాయి. ఈ రెండు ప్రభుత్వాల పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ అయింది. మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపులు అన్న విధంగా మద్యం పాలసీ తయారైంది.